నమస్కారం అండి. నా పేరు ఫజిల్ అండి. అశ్వపేట నియోజకవర్గ సేవాదళ ప్రధాన కార్యదర్శిని. ఏదైతే నిన్న బీఆర్ఎస్ వాళ్ళు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని, జరిగిన అధికారంలో వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాడి నుంచి ఎమ్మెల్యే జాయినారాయణ గారు విద్యా వ్యవస్థ మీద, వైద్య వ్యవస్థ మీద ఎంత పట్టుతో పనిచేస్తున్నారనేది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడా తిరగని విధంగా ప్రతి ఆశ్రమ పాఠశాల కానివ్వండి, గురుకుల పాఠశాల కానివ్వండి, విద్యా వ్యవస్థలో అతను తిరుగుతూ ఎంతో మందిని వంట సరిగా చేయలేదనో, సమయానికి పాఠాలు చెప్పట్లేదనో చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పేపర్లలో వచ్చినవి కూడా ఉన్నాయి. కాకపోతే వ్యక్తిగతంగా ఏదో హేళన చేస్తూ కనీసం నెలకొకసారన్నా ఎమ్మెల్యే గారు వెళ్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో మాట్లాడారు. మీరు చరిత్ర చూసుకోండి. ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంట్లో ఉన్న పాపాన పోలేదు, విహారయాత్ర తిరగలేదు, అధికారులను ఇంటికి పిలిపించి మాట్లాడే సందర్భం లేదు. అన్ని తెలిసి కూడా వాళ్ళు ఒక మాట అన్నారు. నిన్న ఏమన్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర చిన్న తప్పున్నా విమర్శిస్తుంటారన్నట. ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే గారు జారి ఆదినారాయణ గారు ఏ రోజు కూడా ప్రతిపక్షాన్ని విమర్శించలేదు, కించపరచలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన మాట్లాడే వ్యక్తి కాదు, పని చేసే వ్యక్తి. పని కోసమే పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. దయచేసి మీ ఉనికి కాపాడుకోవడం కోసం జరిగినది వాస్తవమే. కాకపోతే దానికి బాధపడుతూ ఇమీడియట్లీగా స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళని వైద్యం చేయించి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని యథాస్థితిలో చూసుకున్నారు. మళ్ళొకసారి ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. మీకు విమర్శించే హక్కు మీకు ఉంది. తప్పు